మీద మనుషులకు పాయరం తక్కువ అవుతున్నది కానీ దునియాలో రోజు రోజుకు కుక్కల మీద పాయరం మాత్రం మస్తు పెరుగుతున్నది. మనుషులకు కుక్కల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నోళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయల ఆస్తులు రాసిస్తున్నోళ్ళు ఉన్నారు, చచ్చిపోతే బొమ్మలు పెట్టి పూజలు చేస్తున్నోళ్ళు ఉన్నారు. అబ్బో చెప్పాలంటే వాటి బతికే మంచిగున్నది అనుకునేటట్టు చూసుకుంటుర్రు అన్నట్టు. ఇప్పుడు కుక్కల గురించి ఎందుకు చెప్తున్నా అనంటే అసలు ముచ్చట తర్వాత చెప్తా గానీ మొదలు చెంబడని నీళ్ళు తాగుర్రి. ఎందుకంటే మీరు జీవితంలో ఎన్నడూ చూడని కుక్కను చూపిస్తున్నాం. ఎడిటర్ అన్నా వేసుకోయా, మన వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇండ్లేం ఇచ్చంత్రం ఉంది అని అనుకుంటుర్రు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాము. ఇగో గీ అన్న పట్టుకొస్తున్న కుక్క పేరు ఒకామి. ధర ఎంతనో ఎరికేనా? 50 అక్షరాల 50 కోట్ల రూపాయలు. కుక్కకు గంత ధరనా అని నొరెల పెట్టకుర్రి. అంత ధర పెట్టిండు కాబట్టి గీ వార్త మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. తోడేలు కాకిషన్ క్రాస్ బ్రీడ్ కుక్క అయిన ఇది అమెరికాలో పుట్టింది. వయసు ఉత్త 8 నెలలే గాని బరువు మాత్రం 75 కిలోలట. అంటే గట్టిగా మీద పడితే అట్లనే నలిగిపోతాం. అయితే సతీష్ అనే జ్ఞాన బెంగళూరు పట్టణంలో ఉంటాడు. 30 ఏళ్ల సంధి తీరు జాతుల కుక్కలను తెచ్చుడు, సాధుడు, అమ్ముడు, అన్న చేస్తున్న బిజినెస్. అట్లా 150 జాతుల కుక్కలున్నాయట. అన్నిటినీ ఒక దగ్గర పెట్టి ఎక్కడన్నా షో అయితే తోలుకపోతాడట. అర్ధ గంటకు 2.5 లక్షల లెక్కన ఫీజు పెట్టి వాటిని చూపిస్తాడట. అంతేకాదు పోయినేడు పాండా లెక్క అవుపడే చౌచౌ అనే కుక్కను 29 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడట. అన్నిటికంటే పెద్ద ముచ్చటి ఏంటిదంటే కోట్ల రూపాయలు పెట్టి కొన్నా కూడా ఆ కోట్ల రూపాయలు మనోనికి ఉల్లిగడ్డ పొట్టుతోని సమానమాట. అందుకే 50 కోట్లైనా టమాటాలు ఉల్లిగడ్డలు కొన్నంత హల్కగా కొన్నాడట ఈ కుక్కను. అన్నట్టు ఈ కుక్క రోజు 3 కిలోల చికెన్ తినంది నిద్రపోదట. 7 ఎకరాల ఫామ్ హౌస్ చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కల మంచి షెడ్యూల్ చూసుకుంటానికి 6 పనోళ్లను పెట్టిన గీ అన్న నాతో పాటు నా కుక్కలు కూడా మస్తు పేరెక్కినాయి అని చెప్పుకొస్తుండు. పట్టు పడితే పానం పోయిందాక ఇడవదట. అందుకే సెక్యూరిటీలో దీన్ని మించిన కుక్కే లేదన్నట్లు కొందరు కామెంట్లు రాస్తుంటే, కుక్కకు 50 కోట్లు పెట్టినావంటే నువ్వు తోపు బయ్యా అని ఇంకొందరు కామెంట్లు రాస్తుర్రు. మరి ఇప్పుడు చెప్పుర్రి కుక్క బతుకు ఎట్లున్నదా?